శ్రీ చక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమంటే, ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం అవుతుందా లేదా అన్నాడు. అది ఇక్కడ చూద్దాం. డేట్ ఇస్తున్నాను. 6వ తారీఖు 8వ నెల 1988 సంవత్సరం. టైం వచ్చి మధ్యాహ్నం 12:20. పుట్టిన ప్రదేశం హైదరాబాద్. లగ్నం వచ్చి తుల లగ్నము. రాశి వచ్చి వృషభ రాశి. రోహిణి నక్షత్రం 1వ పాదంలో జన్మించాడు. ఇక్కడ లగ్నంలో ఏ గ్రహాలు లేవు. 3లో శని, పంచమంలో రాహువు, 6లో కుజుడు, అష్టమంలో చంద్రుడు గురువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి బుధులు, లాభంలో కేతువు. మొట్టమొదటిగా సూత్రం ప్రేమకి పంచమాధిపతి భాగ్యాధిపతి పరపరి దృష్టి కానీ కలిసి కానీ సంబంధం ఏర్పడి ఉండాలి. పంచమం అంటే ప్రేమ, భాగ్యం అంటే వివాహము శుభకార్యాల స్థానం. ఇక్కడ పంచమాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన బుధుడు దశమంలో రవితో కలిసినాడు, బాధకంతో. ఇక్కడ ఈ లగ్నానికి రవి బాధకుడు, పాపి. బాధకంతో కలిసినాడు భాగ్యాధిపతి. పంచమాధిపతి తృతీయంలో ఉన్నాడు, పైగా మూలా నక్షత్రంలో ఉన్నాడు. అంటే కేతు నక్షత్రం. పంచమం అంటే ప్రేమ. పంచమాధిపతి శని కేతు నక్షత్రంలో ఉన్నాడు. కావున ఇది ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదు అన్నాను, కానీ జరగలేదు. అది ఇది ప్రేమ గురించి చూసే జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.